హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్. నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయడం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయడం తప్పు. నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది. 1000 గోవుల మంద ఒకచోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళుతుందో, మంచి చెడు, పుణ్యము పాపము, మనము చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనము చేసి భగవంతుణ్ణి ధ్యానించడం శ్రేష్టం. మనము భగవంతుణ్ణి స్మరించాము అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహము భగవంతుని గుణం కాదు, అనుగ్రహమే భగవంతుడు. ముక్తి అంటే సముద్రాన్ని చేరుకున్న నది తన ప్రవాహాన్ని కోల్పోయి సముద్రములో కలిసిపోయినట్టే పరమాత్మ గురించి నిరంతరము ధ్యానిస్తూ ఉన్న మనసు కూడా పరమాత్మమయం అయిపోతుంది. అదే ముక్తి. జ్ఞానములో కూడిన భక్తి నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే తన్ను తాను విచారించుకోవడం చేత. సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. పూజ శరీరము చేత, జపము వాక్కు చేత, ధ్యానము మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపము కంటే ధ్యానము ఉత్తమమైనది. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి.